రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం భారతీ అగ్రిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి మిరప పంటలో ఉపయోగించే మందులు ఏమున్నాయో తెలుసుకుందామండి. ఈ భారతీ అగ్రిటెక్లో మొదటగా మనం చెప్పుకున్నట్లయితే ఇది బజూకా అండి. ఈ బజూకా అనే మందు రైతు సోదరులు గత 3-4 సంవత్సరాల నుంచి మిరప పంటలో వైరస్ నివారణ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ మందు కనుక మనం ఉపయోగించినట్లయితే మిరప పంటలో వైరస్తో పాటుగా అంటే వైరస్కు కారణమైనటువంటి దోమ జాతికి చెందినటువంటి తెల్లదోమ కానీ పేరుబంక కానీ తామర పురుగు కానీ ఏవైతే ఉంటాయో వాటిని అది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. దాంతో పాటుగా మనకు మిరప పంటలో ఎక్కువగా పక్క కొమ్మలు వచ్చే విధంగా చేస్తుందండి. ఏ మందుతోటి మనకు వైరస్ నివారణ, దోమల నివారణ, వాటితో పాటుగా ఎక్కువగా మొక్కల్లో కొమ్మలు ఎక్కువగా దగ్గర గల్పులతో రావడం అనేది ఈ బజూకా తోటి జరుగుతుందండి. ఇది చాలామంది రైతు సోదరులు మిర్చి పండించిన ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించడం జరిగిందండి. తర్వాత ఇది సఫారీ అండి. ఈ సఫారీ అనే మందు మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు మిరప పంటలో క్రాప్ సెట్ కావడం కోసం మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవచ్చు, లేదా రెండో క్రాప్ సెట్ చేసుకోవడానికి పిచికారీ చేసుకోవచ్చు, లేదా మూడో క్రాప్ సెట్ చేసుకోవడానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇది పిచికారీ చేయడం వల్ల మనకు మిరప పంటలో ఎక్కువగా పూత అనేది రావడం జరుగుతుంది. ఈ పూత అనేది రావడంతో పాటుగా పూత రాలకుండా ఆగడానికి తర్వాత మరియు దోమ నల్లి జాతికి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కానీ అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఎర్రనల్లి, పసుపు నల్లి అంటే కింది ముడత పై ముడత వాటి కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి. ఇది అలెక్సా 5G అండి. ఈ అలెక్సా 5G కూడా చాలామంది రైతు సోదరులు గత సంవత్సరం వినియోగించారండి. మందు వినియోగించడం వల్ల కూడా మనకు ఏమవుతుందంటే మిరపలో క్రాప్ సెట్టింగ్తో పాటు పూత ఖాతా రావడం అనేది, తర్వాత దోమ జాతి, తర్వాత నల్లి జాతి, తర్వాత నల్ల తామర పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఈ మందు ఉపయోగించడం వల్ల మొక్కల్లో మెతకదనం అనేది రావడము, తర్వాత చిట్టాకులతో దగ్గరి గరుపులతో మనకు కొమ్మలు రావడం అనేది కూడా జరుగుతుందండి. ఈ మందు కొట్టిన తోటను కనుక చూసినట్లయితే ఆకులు చాలా మృదువుగా, నల్లగా, చాలా నీట్గా రావడం అనేది జరుగుతుందండి. దాంతోపాటుగా ఆ పూత కూడా మనకు చాలా ఎక్కువగా అంటే దగ్గర గరుపుల్లో ఎక్కువగా అనేది రావడం జరుగుతుంది. పూత రాలకుండా కూడా ఈ మందు ఉపయోగపడుతుందండి. ఇది ఎవిడెన్స్ అండి. మిరప పంటలో మనకు ఎటువంటి పురుగు ఉన్నా సరే ఈ ఎవిడెన్స్ అనే మందు సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. బాగా లద్దె పురుగు, తర్వాత పచ్చ పురుగులు, తర్వాత కాయదొల్చే పురుగులు, ఆకులు తినే పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ వీటన్నిటి కూడా దీని వల్ల ఎవిడెన్స్ అనేది వాటి మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ మందు వచ్చేసి మనం 250 ml 1 ఎకరానికి ఉపయోగించాలి. ఇవి మెటోజ్ మెల్టార్ అండి. ఇప్పుడు ప్రస్తుతము మనకు మిరప పంట దశ వచ్చేసి 70-80 రోజులు, 80-90 రోజుల స్టేజ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు చలి కూడా బాగా ముదిరింది కాబట్టి మనకు మంచిగా సెకండ్ క్రాప్ సెట్ అయ్యే టైము, అదేవిధంగా నల్ల తామర పురుగులు కూడా ఆశించే టైం ఆసనమైంది. కాబట్టి ఈ మెల్టారు, మెటోజ్ కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మొదటగా ఇది నల్ల తామర పురుగులు, తర్వాత మనకు సెకండ్ క్రాప్ సెట్ చేయడం కోసం ఈ మెల్టోజ్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. మనకు ఈ మెటాజ్ మెల్టార్ తోటి ఇంకా దోమ జాతికి సంబంధించినటువంటి అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేరుబంక, తామర పురుగు అవి కూడా నిర్మూలించబడతాయి. దాంతోపాటుగా మనకు ఎర్రనల్లి అంటే కింది ముడతకు సంబంధించినటువంటి ఎర్రనల్లి కానీ పసుపు నల్లి కానీ ఏమైనా ఉందనుకోండి అది కూడా సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. అవే కాకుండా ఇంకా మనకు మొక్కల్లో మెతకదనం అనేది తీసుకొచ్చి అంటే చివరి పాటు చేస్తూ ఉంటారు కాబట్టి మొక్కలు మనం పాటు చేసినప్పుడు విరిగిపోకుండా మెతకదనం ఏ విధంగా కావాలనుకుంటామో ఆ విధంగా మెతకదనం మొక్కల్లో వచ్చి దగ్గర గరుపులతోటి, ఎక్కువ చిగుర్లతోటి, నల్లటి చిట్టాకులతోటి మనకు ఇగుర్లు రావడం అనేది జరుగుతుంది. తర్వాత పూత ఖాతా అనేది కూడా సెట్ కావడం కోసం ఈ 2 మందులు ఉపయోగపడతాయండి. కాబట్టి ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా పంట వయసును బట్టి ఈ భారతీ అగ్రిటెక్ వాళ్ళకు సంబంధించినటువంటి మందులు కనుక ఉపయోగించినట్లయితే మనకు మిరప పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉందండి. ఈ మందులన్నీ కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రైతు సోదరుడు వాడే ఉన్నాడు. కాబట్టి ఈ మందులు వాడుకొని
మిరప పంటలో మంచి గణనీయమైన దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను అండి. ఇంకా ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. ఆ కమెంట్లకు నేను సమాధానాలు ఇస్తాను.